Okay, good morning all of you. Yesterday already I gave the introduction of fifth year group elements. Okay, right? So just I will reveal the introduction of fifth year group elements. ఒక్కసారి నేను మరలా ఇంట్రడక్షన్ ఒక్కసారి రివీల్ చేసి నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకేనా? సో ఏంటి ఇంట్రడక్షన్, వాట్ ఆర్ ద ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్? ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని చెప్పుకున్నాం మనం? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. ఓకేనా? సో వాట్ ఆర్ ద ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్? Fifth year group elements are nitrogen, phosphorus, arsenic, right, antimony and bismuth. So these all are the fifth year group elements. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth, the fifth year group elements, right? So ikkada manam already ikkada ee fifth year group elements అక్కరెన్స్ చెప్పుకున్నాము, అబండెన్స్ చెప్పుకున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ఎగ్జిస్టెన్స్, అంటే మనకి ఎర్త్ క్రస్ట్లో ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఏ ఫామ్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అలాగే నైట్రోజన్ ఎర్త్ క్రస్ట్లో ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అట్మాస్ఫియర్లో ఎలా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ చెప్పుకున్నాం, అటామిక్ రేడియస్ గురించి. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రోనెగటివిటీ క్యారెక్టర్, అయనైజేషన్ క్యారెక్టర్, ఇవన్నీ మనం ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసుకున్నాం ఎస్టర్డే. సో నెక్స్ట్ హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. సో లిజన్ కేర్ఫుల్లీ. హైడ్రైడ్స్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క జనరల్ ఫార్ములా ఏంటంటే hydrides of fifth year group elements. What is the general formula of hydrides? So here MH3 is the general formula of fifth year group elements. So what is that? MH3. M is nothing but any fifth year group elements. That means M is equal to nitrogen, phosphorus, arsenic, right, antimony and bismuth. So the common formula of hydride is MH3. ఓకే. సో ఇక్కడ మనం జస్ట్ ఒకసారి చూద్దాం. సో నైట్రోజన్ యొక్క హైడ్రైడ్స్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అమోనియా, సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద హైడ్రైడ్ ఆఫ్ ద ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఫార్మ్స్ అనదర్ కైండ్ ఆఫ్ హైడ్రైడ్స్ ఆల్సో. వాట్ ఆర్ దాట్? ఫర్ ఎగ్జాంపుల్ N2H4, రైట్, అండ్ నెక్స్ట్ N2H2, రైట్, అండ్ N3H. సో మనకి జనరల్ ఫార్ములా MH3 అన్నాము. ఓకేనా? అంటే సో ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, NH3 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో వీటితో పాటు నైట్రోజన్ అనేది ఈ 3 టైప్స్ ఆఫ్ అనదర్ హైడ్రైడ్స్ని కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో ఇందులో మనకి లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్ ఏంటంటే దిస్ వన్, N2H2 ఈజ్ ద లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్. ఓకేనా? లీస్ట్ స్టేబుల్ హైడ్రైడ్. అలాగే మనం నైట్రోజన్ నిన్న ఆక్సిడేషన్ స్టేట్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఆక్సిడేషన్ స్టేట్, వాట్ ఆర్ ద కామన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని చెప్పుకున్నాము? కామన్లీ నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ ఇట్ షోస్ -3 ఆక్సిడేషన్ స్టేట్ అండ్ ఆల్ ఎలిమెంట్స్ షోస్ +3 అండ్ +5 ఆల్సో. ఓకేనా? ఒక నైట్రోజన్ ఫాస్ఫరస్ ఒక్కటి మాత్రమే ఏం చేస్తుంది? -3 ఆక్సిడేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. అలాగే ఇక రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్ అంటే ఇంక్లూడింగ్ నైట్రోజన్ ఫాస్ఫరస్తో పాటు అవి ఏం చేస్తాయి? +3ని అలాగే +5 ఆక్సిడేషన్ స్టేట్ని కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఇక్కడ నైట్రోజన్ మోస్ట్లీ ఇట్ షోస్ -3 నుంచి, అంటే -3 నుంచి +5. ఓకే, నైట్రోజన్ షోస్ -3 to +5. సో వాట్ ఆర్ దట్? -3, -2, -1, 0. ఓకేనా? నెక్స్ట్ +1, +2, +3, +4, +5 అప్ టు +5 వరకు ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఏంటది? నైట్రోజన్. అలాగే దీన్ని మనం N3Hని హైడ్రోజోయిక్ యాసిడ్ అంటాం. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్? హైడ్రోజోయిక్ యాసిడ్. ఓకేనా? సో ఈ హైడ్రోజోయిక్ యాసిడ్లో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అంటే -1/3. సో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్? -1/3. అంటే నైట్రోజన్ అనేది ఈ ఒక్క కాంపౌండ్ దగ్గరే ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా? రిమైనింగ్ అన్ని చోట్ల కూడా ఎలా ఉంటుంది? హోల్ నెంబర్ ఉంటుంది, ఎయిదర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. ఈ ఒక్క దగ్గర మాత్రమే ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది.
So these all are the hydrates of nitrogen. So next one PH3 phosphorus, right? And the next one arsenic AsH3, next SbH3, next BiH3. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద హైడ్రేట్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్స్. మనకు తెలుసు NH3 నేమ్ ఏంటి, అమోనియా. సో దిస్ ఈజ్ కాల్డ్ అమోనియా, రైట్. అండ్ నెక్స్ట్ వన్ PH3 అంటే ఫాస్ఫైన్ అంటాం దీన్ని. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్, ఫాస్ఫైన్. ఓకే, నెక్స్ట్ AsH3 ఆర్సైన్, అండ్ SbH3 స్టిబైన్, నెక్స్ట్ BiH3 బిస్మథైన్. ఓకేనా. So these all are the hydrates of 50A group elements. I repeat again, ammonia, phosphine, arsine, stibine and bismuthine. Okay na. So ఇక్కడ ఒక్క చోట మాత్రమే నైట్రోజన్ ఒక్క దగ్గర మాత్రమే NH3తో పాటు రిమైనింగ్ 3 types of hydrates కూడా ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. సో అందులో వన్ ఈస్ N2H4, N2H2, N3H. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఒక 2 స్పెసిఫిక్ ప్రాపర్టీస్ని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ నైట్రోజన్ యొక్క హైడ్రేట్స్లో N2H2కి లీస్ట్ స్టెబిలిటీ ఉంటుంది, అలాగే N3H హైడ్రోజోయిక్ యాసిడ్ అంటాం. ఈ ఒక్క చోటే నైట్రోజన్ అనేది ఫ్రాక్షనల్ ఆక్సిడేషన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా. సో దీస్ ఆల్ ఆర్ ద హైడ్రేట్స్. సో ఇప్పుడు ఈ హైడ్రేట్స్ యొక్క జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏంటి జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అంటే ఒక్కసారి చూద్దాము. సో ఒక్కసారి ఇక్కడ నేను చెప్పే ఈ ఫ్రీక్వెన్సీ ఆర్డర్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రేట్స్. ఓకేనా. సో ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రేట్ చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ బేసిక్ స్ట్రెంగ్త్. ఓకేనా. ఫస్ట్ ప్రాపర్టీ ఈజ్ బేసిక్ స్ట్రెంగ్త్. సో బేసికల్గా ఈ హైడ్రేట్స్ అన్నీ కూడా మనకి బేసిక్ నేచర్లో ఉంటాయి. సో ఎందుకని ఇవి బేసిక్ నేచర్లో ఉంటాయంటే యు నో దట్ 50A గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 3 అండి. 50A గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 3. ఓకేనా. బట్ 50A గ్రూప్ ఎలిమెంట్స్లోని ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, టోటల్ 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. So out of 5, how many are involved in bonding? 3 only involved. So the remaining 2 electrons can be exist in one lone pair of electrons. So ఇప్పుడు ఇక్కడ ప్రతి ఎలిమెంట్ దగ్గర కూడా ఏముంటుందండి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. ఈ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఏముంటాయి, లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అకార్డింగ్ టు లూయిస్ థియరీ, సో మనకి ఎలక్ట్రాన్ డోనార్ ఏమని చెప్తాము, అకార్డింగ్ టు లూయిస్ యాసిడ్ బేస్ థియరీ చదువుకున్నాం కదా. సో దాని ప్రకారము సో ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ ఉంటే ఆ సబ్స్టెన్స్ ఎలా యాక్ట్ చేస్తుంది, లూయిస్ బేస్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు అన్నిటి దగ్గర లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ దీస్ ఆల్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ బేసిక్ ఇన్ నేచర్. సో ఇప్పుడు బేసిక్ నేచర్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది అంటే NH3 నుంచి BiH3 వరకు. సో ఇక్కడ చూడండి బేసిక్ స్ట్రెంగ్త్ ఆర్డర్ చూద్దాం. సో హైయెస్ట్ NH3 ఉంటుందండి, NH3 గ్రేటర్ దాన్. ఓకే. నెక్స్ట్ PH3 గ్రేటర్ దాన్, AsH3 గ్రేటర్ దాన్, SbH3 గ్రేటర్ దాన్, అండ్ లీస్ట్ వన్ ఈజ్ BiH3. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, బేసిక్ స్ట్రెంగ్త్ టాప్ టు బాటమ్ ఏమవుతుందని చెప్తున్నాను, డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాను. ఓకేనా. సో ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే, సో వై ద బేసిక్ స్ట్రెంగ్త్ విల్ బి డిక్రీజెస్ టాప్ టు బాటమ్, సింపుల్ రీజన్. సో ఇక్కడ మనకి సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ ఏమవుతుందంటే టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. సో హైయెస్ట్ సైజ్ దేనికి ఉంటుంది, బిస్మత్కి ఉంటుంది. సో ఎప్పుడైతే సైజ్ పెరుగుతుందో ఆ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఎలక్ట్రాన్ యొక్క డెన్సిటీ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో అలా ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, బేసిక్ స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్, సో బేసిక్ స్ట్రెంగ్త్ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుందని చెప్తున్నాము. అలాగే ఒకసారి ఇక్కడ చూడండి, ద కామన్ బాండ్ ఎనర్జీ MH బాండ్
లెంత్. సో ఇక్కడ మనకి బాండ్ లెంత్ తెలిస్తే బాండ్ ఎనర్జీ తెలుస్తుంది. ఓకేనా? సో ఎంహెచ్ బాండ్ లెంత్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది? సో మనకి ఎప్పుడైనా ఒకటి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఈ ఆటమ్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటే, ఈ సెంట్రల్ ఆటమ్ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటే అక్కడే బాండ్ లెంత్ అనేది కూడా ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. ఓకేనా? స్మాల్ సైజ్ ఉంటే ఆటోమేటిక్గా బాండ్ లెంత్ అనేది తక్కువగా ఉంటుంది. అలా కాకుండా సైజ్ అనేది పెరిగితే ఆటోమేటిక్గా బాండ్ లెంత్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఓకేనా? సో ఒక్కసారి జాగ్రత్త చూడండి, ఎంహెచ్ బాండ్ లెంత్ అనేది టాప్ టు బోటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. టాప్ టు బోటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు బాండ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుందంటే ఏం చెప్పొచ్చు? సైజ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఆబ్వియస్లీ బాండ్ లెంత్ ఆల్సో, బాండ్ లెంత్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇక్కడ బాండ్ లెంత్ పెరిగితే ఏమవుతుంది? బాండ్ లెంత్ విల్ బి ఇంక్రీజెస్, బాండ్ ఎనర్జీ విల్ బి డిక్రీజెస్. ఓకేనా? ఐ రిపీట్ అగైన్, ఎంహెచ్ బాండ్ లెంత్ విల్ బి ఎంహెచ్ బాండ్ లెంత్ విల్ బి ఇంక్రీజెస్. ఓకేనా? సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్, టాప్ టు బాటమ్ బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ విల్ బి డిక్రీజెస్. అలాగే బాండ్ లెంత్, ఓకేనా, ఎంహెచ్ బాండ్ లెంత్ అనేది టాప్ టు బాటమ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ లెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ ఎనర్జీ విల్ బి డిక్రీజెస్. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ బేసికల్గా మనకి ఇక్కడ ఇందా చెప్పుకున్నాము. సో మనకి ఎవ్రీ సెంట్రల్ ఆటమ్ దగ్గర ఏమున్నాయి? లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల వీటికి ఏ ఎబిలిటీ ఉంటుంది అంటే ఇది బేసికల్గా కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ డోనార్ కాబట్టి ఆబ్వియస్లీ ఇది ఏం చేస్తుంది? కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తుంది. అంటే NH3 నుంచి BiH3 వరకు చూసుకుంటే టాప్ టు బాటమ్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఎబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ dative bond decreases from NH3 to BiH3. ఓకేనా? NH3 నుంచి BiH3 వరకు చూసుకుంటే టాప్ టు బాటమ్ ఫార్మేషన్ ఆఫ్ డేటివ్ బాండ్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ప్రాపర్టీ చూద్దాం. ఓకే, సో ఇక్కడ రాస్తున్నాను చూడండి ఒకసారి. ఎండవేవి NH3, ఓకే, నెక్స్ట్ PH3, ASH3, SbH3 అండ్ BiH3. సో దీస్ ఆల్ ఆర్ ద హైడ్రైడ్స్. సో ఎన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాము? 1 2 3. సో నెక్స్ట్ బాండ్ యాంగిల్. bond angle. So top to bottom bond angle will be decreases. ఓకేనా? సో హైయెస్ట్ బాండ్ యాంగిల్ ఎక్కడ ఉంటుందంటే NH3 దగ్గర బాండ్ యాంగిల్ వచ్చేసి 107 degrees 4 seconds. ఓకేనా? సో దిస్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఇన్ NH3 మాలిక్యూల్. సో నెక్స్ట్ వచ్చేసి PH3 దగ్గర ఆల్మోస్ట్ 92 degrees ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 91 degrees. సో హియర్ 93 degrees. ఓకేనా? హియర్ 90 degrees. సో ఆబ్వియస్లీ టాప్ టు బాటమ్ వచ్చేసరికి ఇక్కడ మనకి బాండ్ యాంగిల్ ఏమవుతుందంటే స్లైట్గా డిక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మనకి PH3 నుంచి అప్ టు BiH3 వరకు ఎక్స్పెక్టెడ్ బాండ్ యాంగిల్ ఎంతంటే మోర్ దెన్ 90 degrees. ఓకేనా? అప్రాక్సిమేట్గా మోర్ దెన్ 90 degrees ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బాండ్ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ నేచర్. ఓకేనా? రెడ్యూసింగ్ నేచర్ ఆల్సో డిక్రీజెస్. ఓకేనా? NH3 నుంచి NH3 టు BiH3.
ఓకేనా. NH3 to BiH3 reducing nature will be decreases. Reducing nature will be decreases. ఓకే. నెక్స్ట్ వచ్చేసి థర్మల్ స్టెబిలిటీ. Thermal stability also decreases. So these all are the general characteristic properties of hydrides. ఓకేనా. సో ఈ ప్రాపర్టీస్ ఆర్డర్ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ ఒకటి, నెక్స్ట్ ఎబిలిటీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ డేటివ్ బాండ్ అండ్ MH బాండ్ లెంత్, రెడ్యూసింగ్ నేచర్ అండ్ థర్మల్ స్టెబిలిటీ. సో దీస్ ఆల్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రైడ్స్. ఓకేనా. సో నెక్స్ట్ అమాంగ్ దీస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ అమోనియా. వెరీ ఇంపార్టెంట్ ఈజ్ అమోనియా. సో మనకి ఇక్కడ అమోనియా మీద చాలా బిట్స్ ఉంటాయి. ఓకేనా. డైరెక్ట్గా మనకి అమోనియా ప్రిపరేషన్ ఉంది. ఓకే. వాటి ప్రాపర్టీస్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలోని అమోనియా ప్రిపరేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ LAQ. 8 మార్క్స్కి వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అమోనియా ప్రిపరేషన్ చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనం హైడ్రైడ్స్ ఆఫ్ 50A గ్రూప్ ఎలిమెంట్స్లోని ఫస్ట్ వన్ అమోనియా. ఓకేనా. డైరెక్ట్గా ఇక్కడే ఈ హైడ్రైడ్స్ ప్రిపరేషన్ చూసి తర్వాత మనం రిమైనింగ్ ఆక్సైడ్స్ హాలైడ్స్ ఉంటే దానిలోకి వెళ్దాం. సో ఫస్ట్ అమోనియా తీసుకుందాం. సో బేసికల్గా ఈ హైడ్రైడ్స్ అనేవి మనం ఎలా ప్రిపేర్ చేయొచ్చు అంటే ఈజీగా ఈ 50A గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్న మెటల్ కాంపౌండ్స్ని ఏం చేస్తామంటే వాటర్తోని అలాగే డైల్యూట్ యాసిడ్స్తోని రియాక్ట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ఈ హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ Mg3N2 అంటే నైట్రోజన్ అనేది దేనితో కంబైండ్ అయి ఉంటుంది, మనకి ఎర్త్ క్రస్ట్లోని మెగ్నీషియంతో కంబైండ్ అయి ఉంటుంది. అలాగే ఇఫ్ యూ టేక్ ఫాస్ఫరస్ Ca2 Ca3 here Ca2 and P3. సో ఒకసారి Mg2N2 చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ Mg3N2 దీనిని మనం డైల్యూట్ HCl. ఓకేనా. డైల్యూట్ HClతో రియాక్ట్ చేస్తున్నాం. ఓకేనా. ఐఎమ్ టేకింగ్ 6 moles ఆఫ్ HCl. సో వాట్ హ్యాపెండ్ హియర్? సో ఇక్కడ మనకి ఫార్మేషన్ ఏం జరుగుతుందంటే 2 moles ఆఫ్ అమోనియా అలాగే 3 moles ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఓకేనా. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫాస్ఫరస్ తీసుకుందాం. సో బేసికల్గా Ca2P3 తీసుకుందాం. సో దీన్ని మనం 6 moles ఆఫ్ వాటర్ యాడ్ చేసినప్పుడు మనకి ఫార్మేషన్ ఏం జరుగుతుంది? యాజ్ యూజువల్గా ఫాస్ఫైన్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా? PH3. ఓకేనా. ప్లస్ 2CaOH taken twice. 2 2s are 4 and 3 3s 9. So this one also Ca3P2 తీసుకుందాం. Ca3P2. So to get 3 moles of calcium hydroxide and 2 moles of phosphine. So basically ఈ హైడ్రైడ్స్ అనేవి మనం ఈ 50A గ్రూప్ ఎలిమెంట్స్ కంబైన్డ్ అయిన మెటల్ యొక్క కాంపౌండ్ని మనం దేంతో రియాక్ట్ చేస్తే మనకి ప్రొడ్యూస్ అవుతాయి? డైల్యూట్ యాసిడ్స్తోని అలాగే వాటర్తోని రియాక్ట్ చేసినప్పుడు మనకి కామన్గా ఈ హైడ్రైడ్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు అందులో మనం బేసికల్గా అమోనియా ప్రిపరేషన్ చూద్దాం. సో అమోనియాని డిఫరెంట్ మేనర్లో ప్రిపేర్ చేయొచ్చు. సో అందులో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ హ్యాబర్ ప్రాసెస్ ఒకటి. ఓకేనా. నెక్స్ట్ సినమైడ్ ప్రాసెస్ ఒకటి. సో ఫస్ట్ వన్ సినమైడ్ ప్రాసెస్ చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? సైనమైడ్ ప్రాసెస్ అంటాము. సైనమైడ్ ప్రాసెస్.
సో ఏంటి సైనమైడ్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సో బేసికల్గా ఇన్ దిస్ ప్రాసెస్ ఫస్ట్లీ యూ హ్యావ్ టు టేక్ కాల్షియం కార్బోనేట్ని తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, కాల్షియం కార్బోనేట్ని తీసుకొని దీన్ని మనం స్ట్రాంగ్గా హీట్ చేస్తే, కాల్షియం కార్బోనేట్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తే మనకి ఫార్మేషన్ ఏం జరుగుతుంది, కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, కాల్షియం కార్బోనేట్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తే మనకేం ప్రొడ్యూస్ అవుతుంది, కాల్షియం ఆక్సైడ్ అండ్ కార్బన్ డయాక్సైడ్. అలాగే ఇక్కడ ఫామ్ అయిన ఈ కాల్షియం ఆక్సైడ్కి మనం కార్బన్ యాడ్ చేస్తున్నాం. ఓకేనా, ఏం యాడ్ చేస్తున్నాము, కార్బన్ యాడ్ చేస్తున్నాం. C3 లేదా 3 కార్బన్స్ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేయగానే ఇక్కడ ఫార్మేషన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా, టు గెట్ కాల్షియం కార్బైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో దీనిని మనం 2273 కెల్విన్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు మనకి ఫార్మేషన్ ఏం జరుగుతుంది, కాల్షియం కార్బైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్, దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఫామ్ అయిన ఈ కాల్షియం కార్బైడ్ని, ఓకేనా, కాల్షియం కార్బైడ్కి మనం నైట్రోజన్ని యాడ్ చేసి హీట్ చేసినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందో చూద్దాం. సో దీన్ని కూడా యాజ్ యూజువల్గా 2273 కెల్విన్ టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటో చూద్దాం. సో దట్ ఈజ్ ఫర్ CaCN2. ఓకేనా, సో ఇక్కడ ఫామ్ అయిన కాంపౌండ్ ఏంటి, CaCN2. సో దీన్ని మనం నైట్రోలిమ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ నైట్రోలిమ్. ఓకే, CaCN2 ప్లస్ కార్బన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి థర్డ్ స్టెప్లో ఫామ్ అయింది ఏంటి, CaCN2 ఫార్మేషన్ జరిగింది. ఇప్పుడు ఈ CaCN2ని ఏం చేయాలంటే హైడ్రాలసిస్ చేయాలి. ఏం చేయాలి, CaCN2 గెట్ హైడ్రాలసిస్ టు గెట్ అమోనియా, CaCN2. ఓకేనా, CaCN2 ఇట్ విల్ బి హైడ్రలైజ్డ్ టు గెట్ అమోనియా 2NH3. సో బేసికల్గా దీనితో పాటు ఇక్కడ మనకి ఫార్మేషన్ ఏం జరుగుతుందంటే 2 3s are 6. త్రీ మోల్స్ తీసుకుందాం. ఓకేనా, సో 3 మోల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఫార్మేషన్ ఏం జరిగిందో జాగ్రత్త చూడండి. 2 మోల్స్ ఆఫ్ అమోనియం, అలాగే కాల్షియం కార్బోనేట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సైనమైడ్ ప్రాసెస్. బై యూజింగ్ సైనమైడ్ ప్రాసెస్ టు గెట్ అమోనియా. సో ఒక్కసారి నేను రిపీట్ చేస్తున్నాను చూడండి. మనం ఇనిషియల్గా కాల్షియం కార్బోనేట్ని తీసుకొని హీట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం ప్రొడ్యూస్ అయింది, కాల్షియం ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది. సెకండ్ స్టెప్లో ఈ కాల్షియం ఆక్సైడ్కి కార్బన్ యాడ్ చేసి హీట్ చేస్తున్నాం. హీట్ చేయగానే ఇక్కడ మనకి ఏం ప్రొడ్యూస్ అయింది, కాల్షియం కార్బైడ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఈ కాల్షియం కార్బోనేట్కి ప్రెసెన్స్ ఆఫ్ నైట్రోజన్లో హీట్ చేసినప్పుడు టు గెట్ నైట్రోలిమ్. సో ద ఫార్ములా ఈజ్ CaCN2. సో మరలా ఇక్కడ ఫామ్ అయిన ఈ నైట్రోలిమ్ తీసుకొని ఏం చేస్తున్నాం, హైడ్రాలసిస్ చేస్తే టు గెట్ అమోనియా అండ్ కాల్షియం కార్బోనేట్. సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద preparation method of ammonia. So and the next one is, it's a very 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 important Haber process. సో కొంచెం జాగ్రత్తగా వినండి హ్యాబర్ ప్రాసెస్ని. సో ఇక్కడ మనం బేసికల్గా ఈ హ్యాబర్ ప్రాసెస్ ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. దీనికి ఒక స్పెసిఫిక్ ఈక్విప్మెంట్ ఉంటుంది. హ్యాబర్ ప్రాసెస్ ప్రిపరేషన్ బై యూజింగ్ హ్యాబర్ ప్రాసెస్ హౌ టు ప్రిపేర్ ద అమోనియా అనేది ఒక్కసారి చూద్దాం. సో బేసికల్గా ఇక్కడ మనం nitrogen is reacted with hydrogen directly. Okay, now nitrogen is reacted with hydrogen in the presence of finely divided iron powder. అంటే ఇక్కడ మనం ఐరన్ని పౌడర్ స్టేట్లో తీసుకుంటాము. సో ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ కెటలిస్ట్. సో ఈ కెటలిస్ట్తో పాటు మనం ఒక ప్రమోటర్ని కూడా యూజ్ చేస్తాం, దట్ ఈస్ ఫర్ మాలిబ్డినం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ కండిషన్ దగ్గర అలాగే టెంపరేచర్ వచ్చేసి 725 కెల్విన్ టు 775 కెల్విన్.
ఓకేనా. వాట్ ఈస్ ద టెంపరేచర్? 725 కెల్విన్ టు 775 కెల్విన్. సో దిస్ ఈస్ ద రివర్సిబుల్ ప్రాసెస్ అండి. సో మనకి అలాగే ప్రెషర్, టు అప్లైడ్ సమ్ ప్రెషర్, హై ప్రెషర్. ఎందుకనంటే ఇక్కడ మనం హై ప్రెషర్ ఎందుకు యూజ్ చేయాలంటే దీస్ టూ రియాక్టెంట్స్ ఆర్ గ్యాసెస్ మాలిక్యూల్స్. గ్యాసెస్ మాలిక్యూల్స్ మనకి ఈజీగా రియాక్ట్ అవ్వు. సో ఎందుకని అక్కడ గ్యాసెస్ మాలిక్యూల్స్ గ్యాసెస్ ఫేజ్లో ఉన్నప్పుడు ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్య లార్జ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆ డిస్టెన్స్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి? వాటికి ప్రెషర్ అప్లై చేసి కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేసినప్పుడు అవి ఒకదానితో ఒకటి దగ్గరికి వచ్చేసి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దట్స్ వై యూ హ్యావ్ టు యూజ్ హై ప్రెషర్. దట్ ఈస్ ఫర్ 200 to 300 atmospheric pressure. So what is the pressure అండి? 200 to 300 atmospheric pressure to get ammonia. సో ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లోని ఇక్కడ మనం ఫస్ట్ ఇయర్ కెమికల్ ఈక్విలిబ్రియంలో లిచాట్-లియర్ ప్రిన్సిపల్ చదువుకుంటాం. సో ఆ లిచాట్-లియర్ ప్రిన్సిపల్స్ దగ్గర ఏం చెప్పుకుంటాము? సో ఇక్కడ మనకి ఈ రెండు గ్యాసెస్ కాబట్టి మస్ట్గా మనం ప్రెషర్ అనేది అప్లై చేయాలి. అలాగే ఇవి గ్యాసెస్ రియాక్టెంట్స్ కాబట్టి మనకి రియాక్షన్ అనేది ఏంటి? ఎక్సోథర్మిక్ రియాక్షన్, అంటే హీట్ లిబరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. సో ఎక్సోథర్మిక్ రియాక్షన్ దగ్గర మనం హై టెంపరేచర్ అనేది సప్లై చేస్తే దట్ ఈస్ ద హై టెంపరేచర్ అప్లై చేసినప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది తక్కువగా ఫామ్ అవుతుంది. అంటే హై టెంపరేచర్ ఈజ్ ద నాట్ ఫేవరబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద అమోనియా. ఓకేనా, బికాస్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈజ్ ద ఎక్సోథర్మిక్ రియాక్షన్. సో అందుకే మనం ఏం చేస్తున్నాము? ఆప్టిమమ్ కండిషన్ యూజ్ చేస్తున్నాం. ఏంటి ఆప్టిమమ్ కండిషన్? టెంపరేచర్ ఎంత? 725 to 775 కెల్విన్ టెంపరేచర్. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం. సో ఇక్కడ మనం ఇనిషియల్గా ఈ ఈక్విప్మెంట్కి ఒక 2 ఇన్లెట్స్ ఉంటాయండి. ఈ 2 ఇన్లెట్స్లో నుంచి ఒక ఇన్లెట్ నుంచేమో హైడ్రోజన్ని, ఇంకొక ఇన్లెట్ నుంచేమో నైట్రోజన్ని పంప్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద ఇన్లెట్ ఆఫ్ నైట్రోజన్. ఓకేనా, అండ్ దిస్ ఈజ్ ద ఇన్లెట్ ఆఫ్ హైడ్రోజన్. సో ఇప్పుడు ఈ 2 ఇన్లెట్ నుంచి నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ని పంప్ చేసి ఎక్కడికి పంప్ చేస్తాము? ఒక కంప్రెసర్లోకి పంప్ చేస్తాం. ఏంటి కంప్రెసర్ అంటే, ఈ కంప్రెసర్ దగ్గరే మనం హై ప్రెషర్ అనేది అప్లై చేసి వాటిని కంప్రెస్ చేస్తాం. ఓకేనా, మనం ఏం చేస్తున్నాము? 2 ఇన్లెట్ల నుంచి హైడ్రోజన్ గ్యాస్ని ఒక కంప్రెసర్లోకి పంప్ చేస్తున్నాం. ఈ కంప్రెసర్ దగ్గర ఏం చేస్తాము? హై ప్రెషర్ అప్లై చేసి వాటిని కంప్రెస్ చేస్తాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద కంప్రెసర్. దీన్ని ఏమంటాం మనం? కంప్రెసర్ అంటాం. ఓకేనా. ఇన్ కంప్రెసర్ టు అప్లైడ్ 200 to 300 atmospheric pressure. రైట్. సో ఇప్పుడు ఇక్కడ కంప్రెస్ అయిన ఈ హైడ్రోజన్ గ్యాస్ని ఎక్కడికి పంప్ చేస్తామంటే దీన్ని ఒక కెటలిటిక్ ఛాంబర్లోకి పంప్ చేస్తాం. ఓకేనా. ఎక్కడ పంప్ చేస్తామండి? ఒక కెటలిటిక్ ఛాంబర్ ఉంటుంది. ఈ కెటలిటిక్ ప్రజెన్స్లోనే అలాగే ఆప్టిమమ్ టెంపరేచర్ దాట్ ఈజ్ ఫర్ 725 to 775 కెల్విన్ టెంపరేచర్ దగ్గర, అంటే ప్రజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ అలాగే ఆప్టిమమ్ టెంపరేచర్, ఈ 2 కండిషన్స్ దగ్గర ఆ కంప్రెస్డ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ 2 ఒకదానితో ఒకటి రియాక్ట్ అయ్యి మనకేం ప్రొడ్యూస్ అవుతుంది? అమోనియా గ్యాస్ అనేది ఇక్కడ ఇందులో ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు దిస్ ఈజ్ ద కెటలిటిక్ ఛాంబర్. దీన్ని ఏమంటామండి? కెటలిటిక్ ఛాంబర్ అంటాం. ఓకేనా. ఈ కెటలిటిక్ ఛాంబర్లో నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ రియాక్టెడ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కెటలిస్ట్. వాట్ ఈస్ ద కెటలిస్ట్ అండ్ ఇక్కడ ఐరన్ అండ్ molybdenum can be act as a promoter. Okay na, to get ammonia gas. సో ఈ అమోనియా గ్యాస్ని మరలా ఎక్కడికి పంప్ చేస్తామంటే ఈ అమోనియా గ్యాస్ని ఇక్కడ నుంచి, అంటే మన గ్యాసెస్ ఫేజ్లో ఫామ్ అయిన దాన్ని లిక్విడ్ ఫేజ్లో కన్వర్షన్ చేయడానికి ఏం చేస్తామంటే దాన్ని ఒక కండెన్సర్లోకి పంప్ చేస్తాం. దాన్ని మనం కూలింగ్ ఛాంబర్ అని కూడా అంటాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్యాసెస్ ఫేజ్లో ఉన్నది ఈ కూలింగ్ ఛాంబర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుందో ఇమీడియట్గా అది ఏమవుతుందంటే గ్యాసెస్ ఫేజ్లో ఉన్నది కాస్త ఏమవుతుందండి? లిక్విడ్ ఫేజ్లోకి ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద కూలింగ్ ఛాంబర్. ఓకేనా. దిస్ ఈజ్ ద కూలింగ్ ఛాంబర్ ఆర్ కండెన్సర్ అంటాం. ఓకేనా. కూలింగ్ ఛాంబర్ ఆర్ కండెన్సర్. ఏం లేదండి, ఇక్కడ కండెన్సేషన్ జరుగుతుంది.
ఓకేనా. ఏం జరుగుతుంది, కండెన్సేషన్. వాట్ ఈజ్ మెంట్ బై కండెన్సేషన్, డైరెక్ట్లీ గ్యాసెస్ ఫేజ్ నుంచి లిక్విడ్ ఫేజ్గా కన్వర్షన్ జరిగితే దాన్నే మనం కండెన్సేషన్ ప్రాసెస్ అంటాం. ఎప్పుడైతే ఇక్కడ గ్యాసెస్ ఫేజ్లో ఉన్న అమోనియా ఈ కూలింగ్ ఛాంబర్లోకి వస్తుందో, ఈ కూలింగ్ ఛాంబర్లోకి రాగానే అదేమవుతుంది, గ్యాసెస్ ఫేజ్లో ఉన్నది కాస్త లిక్విడ్ ఫేజ్లో కన్వర్షన్ జరుగుతుంది. దాన్నే మనం కండెన్సేషన్ ప్రాసెస్ అంటాం. సో ఆ లిక్విడ్ ఫామ్లోకి కన్వర్ట్ అయిన అమోనియాని మనం ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద liquid ammonia. So this is the లిక్విడ్ NaH3ని ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. మనం ఇక్కడ ఈ కంప్రెస్ చేసిన నైట్రోజన్ హైడ్రోజన్ ఏం చేస్తున్నాము, కెటలిటిక్ ఛాంబర్లోకి పంప్ చేస్తున్నాం. ఈ కెటలిటిక్ ఛాంబర్లోకి పంప్ చేసినప్పుడు మనం పంప్ చేసిన నైట్రోజన్ హైడ్రోజన్ గ్యాస్ అనేది 100% మనకి అమోనియాకి కన్వర్షను జరగకపోవచ్చు. ఓకేనా. సో అలా ఈ అమోనియాగా కన్వర్షన్ జరగకుండా ఏదైతే నాన్ రియాక్టెడ్ నైట్రోజన్ హైడ్రోజన్ ఉందో అది కూడా ఏమవుతుందంటే ఈ అమోనియా గ్యాస్తో పాటు ఎక్కడికి వచ్చేస్తుంది, అది ఈ కూలింగ్ ఛాంబర్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. ఈ కూలింగ్ ఛాంబర్లోకి వచ్చిందాన్ని అంటే దాన్ని మనం నాన్ రియాక్టెడ్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ గ్యాస్ అంటాం. దాన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రీసైక్లింగ్ పంప్ ఉంటుందండి. ఓకేనా. నాన్ రియాక్టెడ్ హైడ్రోజన్ అలాగే నైట్రోజన్ గ్యాస్ని ఈ రీసైక్లింగ్ పంప్ ద్వారా కలెక్ట్ చేసి మరలా దాన్ని ఎక్కడికి పంప్ చేస్తామంటే అగైన్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ కెటలిటిక్ ఛాంబర్. మరలా దాన్ని ఎక్కడికి పంప్ చేస్తున్నాము, కెటలిటిక్ ఛాంబర్లోకి పంప్ చేస్తున్నాం. ఓకేనా. సో దిస్ ఈజ్ కాల్డ్ రీసైక్లింగ్ పంప్. దీన్ని ఏమంటామండి, రీసైక్లింగ్ పంప్ అంటాం. ఏమైనా నాన్ రియాక్టెంట్ నైట్రోజన్ హైడ్రోజన్ గ్యాస్ అనేవి అమోనియాతో పాటు ఇక్కడ కండెన్సర్లోకి వస్తే దాన్ని ఏం చేస్తున్నాము, రీసైక్లింగ్ పంప్ ద్వారా కలెక్ట్ చేసి మరలా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, కెటలిటిక్ ఛాంబర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో మరలా యాజ్ యూజువల్గా ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ అలాగే పర్టికులర్ టెంపరేచర్ ఏంటి, టెంపరేచర్ 725 కెల్విన్ టు 775 కెల్విన్ టెంపరేచర్ దగ్గర అది రియాక్ట్ అయ్యి అగైన్ ఇట్ విల్ బి కన్వర్ట్ ఇంటూ అమోనియా గ్యాస్ యాజ్ యూజువల్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. ఇక్కడ ఒక్కసారి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి కెటలిస్ట్ ఏంటండి, వాట్ ఈస్ ద కెటలిస్ట్, ఫైన్లీ డివైడెడ్ ఐరన్ అండి. సో ఎందుకు మనం ఐరన్ ఫైన్లీ డివైడెడ్ దాన్ని పౌడర్ స్టేట్లో కన్వర్షన్ చేసి ఇందులోకి యాడ్ చేయాలి, అప్పుడే దానికి కెటలిటిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాగే మనం ప్రమోటర్గా దేన్ని యూజ్ చేస్తున్నాం, మాలిబ్డిన్. అంటే సమ్ కేసెస్లో ఇక్కడ K2O అండ్ అల్యూమినియం ఆక్సైడ్ను కూడా కెటలిస్ట్గా యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఏంటది, K2O అండ్ అల్యూమినియం, పొటాషియం ఆక్సైడ్ అండ్ అల్యూమినియం ఆక్సైడ్ ఆల్సో కెన్ బి యాక్ట్ యాజ్ ఏ catalyst. సో దిస్ ఈజ్ ద catalyst అండి. సో వాట్ ఈస్ ద ప్రెషర్ అండి, 200 to 300 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అండి. అలాగే వాట్ ఈస్ ద టెంపరేచర్, ఆప్టిమమ్ టెంపరేచర్ ఎంత, 725 కెల్విన్ టు 775 కెల్విన్. సో దీస్ ఆల్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ టు ఫార్మ్ ద అమోనియా. అమోనియా ఫామ్ అవడానికి ఇవి కండిషన్స్. ఓకేనా. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఈ పబ్లిక్లో ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో హాబర్ ప్రాసెస్ అనేది 5th year గ్రూప్ ఎలిమెంట్స్ నుంచి డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా. హౌ డస్ ప్రిపేర్ అమోనియా బై హాబర్ ప్రాసెస్ అంటాడు. అలాగే కొన్ని మాలిక్యూల్స్ ఇచ్చి హౌ డస్ రియాక్టెడ్ విత్ అమోనియా దిస్ వన్ అంటాడు. ఓకేనా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్. సో నెక్స్ట్ అండి అనదర్ ప్రిపరేషన్ మెథడ్స్ కూడా చూసిన తర్వాత మనం ప్రాపర్టీస్లోకి డిస్కస్ చేసుకుందాం. ఏంటి అనదర్ ప్రిపరేషన్ మెథడ్స్ ఒకసారి చూద్దాం. Some other preparation methods, other preparation methods of ammonia. ఓకేనా. సో జనరల్గా చూద్దాం ఏంటి అదర్ ప్రిపరేషన్ మెథడ్స్ ఏంటో చూద్దాం. అండ్ మీ యు నో దట్ అమోనియా సాల్ట్స్ అండి, అమోనియా సాల్ట్స్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తే టు గెట్ ద అమోనియా. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈ అమోనియాకి పంజెంట్ స్మెల్ వస్తుందండి. ఓకేనా. పంజెంట్ స్మెల్ అంటే ఒక ఘాటు స్మెల్ అనేది వస్తుంది. సో మనం సింపుల్గా ఆ స్మెల్ చూసి అది అమోనియా గ్యాస్ అని చెప్పేయచ్చు. సో ఇప్పుడు చూద్దాం అదర్ ప్రిపరేషన్ మెథడ్. సో ఫస్ట్ వన్ చూద్దాము. సో ఇక్కడ నేను అమోనియం క్లోరైడ్ని తీసుకున్నానండి. ఓకేనా.
వాట్ ఈస్ ద సబ్స్టెన్స్ అండి? అమోనియం క్లోరైడ్. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఆల్కలీన్ సొల్యూషన్తో రియాక్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ఫర్ NaOH అండి. ఓకేనా? దేంతో రియాక్ట్ చేస్తున్నాను? ఆల్కలీన్ సొల్యూషన్, దట్ ఈస్ ఫర్ NaOHతో రియాక్ట్ చేస్తున్నాను. NaOHతో రియాక్ట్ చేయగానే దిస్ సోడియం అండ్ దిస్ క్లోరిన్ టు గెట్ NaCl అండి. ఓకే, సో ఇక్కడ హైడ్రాక్సీ గ్రూప్ ఒక హైడ్రోజన్తో కలిసి ఏం ఫామ్ అవుతుందంటే H2O ఫామ్ అవుతుంది. సో రిమైనింగ్ ఈస్ NH3. అంటే అమోనియం క్లోరైడ్ని ఆల్కలీన్ సొల్యూషన్తో రియాక్ట్ చేసినప్పుడు మనకేం ఫామ్ అవుతుంది? అమోనియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఐ విల్ గివ్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. సో యాజ్ యూజువల్ అమోనియం క్లోరైడ్ తీసుకున్నానండి. దీన్ని అనదర్ బేసిక్ సబ్స్టెన్స్, దట్ ఈస్ ఫర్ కాల్షియం హైడ్రాక్సైడ్ అండి. ఓకేనా? సో కాల్షియం హైడ్రాక్సైడ్ ఇక్కడ నేను 2 మోల్స్ తీసుకున్నాను. ఓకేనా? 2 మోల్స్ ఆఫ్ అమోనియం క్లోరైడ్ విల్ బి రియాక్టెడ్ విత్ కాల్షియం హైడ్రాక్సైడ్ టు గెట్ కాల్షియం క్లోరైడ్ అండి. యాజ్ యూజువల్గా CaCl2 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ టు గెట్ 2H2O అండ్ రిమైనింగ్ టు గెట్ 2 మోల్స్ ఆఫ్ అమోనియా. ఓకేనా? ఐ రిపీట్ అగైన్. కొన్ని అమోనియం సాల్ట్స్ తీసుకొని దానిని మనం ఆల్కలిన్ సొల్యూషన్తో రియాక్ట్ చేసినా కానీ మనకేం ప్రొడ్యూస్ అవుతుంది? అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ అండి, నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాము. సో ఇక్కడ బేసికల్గా ఇదే అమోనియం క్లోరైడ్ తీసుకుంటున్నాను నేను. అమోనియం క్లోరైడ్ తీసుకొని దీన్ని స్ట్రాంగ్గా హీట్ చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? హీట్ చేస్తున్నాను. హీట్ చేయగానే టు గెట్ అమోనియా రైట్ and HCl అండి, టు గెట్ అమోనియా అండ్ HCl. ఓకే, సో నెక్స్ట్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ అమోనియం సల్ఫేట్ అండి. సో వాట్ ఈస్ దట్? NaH4 taken twice and సల్ఫేట్, అమోనియం సల్ఫేట్. సో దీనిని కూడా మనం స్ట్రాంగ్గా హీట్ చేసినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే 2 మోల్స్ ఆఫ్ అమోనియా ప్లస్ H2SO4 అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అలాగే అమోనియం కార్బోనేట్ అండి. ఓకేనా? అమోనియం కార్బోనేట్ NaH4 CO3. ఓకేనా? NaH4 taken twice CO3, అమోనియం కార్బోనేట్. ఇక్కడ కూడా మనకి అమోనియం కార్బోనేట్ని తీసుకొని హీట్ చేస్తే మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందంటే టు గెట్ అమోనియం గ్యాస్. ఓకేనా? టు గెట్ అమోనియం గ్యాస్ అండ్ H2O అండ్ కార్బన్ డైఆక్సైడ్ అండి. ఓకేనా? సో ఇక్కడ ఇదే రియాక్షన్ ఇంకోలా కూడా రాయొచ్చు. అండ్ బేస్డ్ ఆన్ టెంపరేచర్, సో NaH4 taken twice CO3, అమోనియం కార్బోనేట్ని హీట్ చేస్తున్నాము. హీట్ చేసినప్పుడు మనకి ఈ అమోనియా అనేది యాజ్ యూజువల్గా ఫామ్ అవుతుంది. 2NH3 ప్లస్ H2CO3 అనేది కూడా ప్రొడ్యూస్ అవుతుంది బేస్డ్ ఆన్ ద టెంపరేచర్. సో దీస్ ఆల్ ఆర్ ద డిఫరెంట్ ప్రిపరేషన్ మెథడ్స్ అండి. ఓకేనా? సో నౌ వీ హ్యావ్ టు సీ సమ్ మోర్ ప్రిపరేషన్ మెథడ్స్. ఇక్కడ ఒకసారి జాగ్రత్త చూడండి. మనకి అయాన్స్ ఉన్నాయండి, నైట్రేట్ అయాన్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం నైట్రేటు. ఓకేనా? అమోనియం నైట్రేటు. సో వాట్ ఎవర్ నైట్రేట్స్ ఆర్ నైట్రైట్స్ అండి. ఈ నైట్రేట్స్ని కానీ తీసుకొని వాటిని రిడక్షన్ చేసినా కానీ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతాయండి? అమోనియా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? నైట్రేట్స్ ఆర్ నైట్రైట్స్ విల్ అండర్గోస్ రిడక్షన్ టు గెట్ ద అమోనియా. ఓకేనా? ఐ రిపీట్ అగైన్. నైట్రేట్స్ NO3-2 అండి, సారీ NO3- అండ్ NO2-. ఓకేనా? సో ఈ నైట్రైట్ అయాన్ని రిడక్షన్ చేసినా కానీ మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుందండి? అమోనియా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ NO3- దీన్ని రిడక్షన్ చేశాను. ఓకేనా? రిడక్షన్ చేసినప్పుడు మనకి ఏం ప్రొడ్యూస్ అవుతుంది? అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే వాటర్, టు గెట్ వాటర్. సో ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు టేక్ 9 హైడ్రోజన్స్. సిమిలర్లీ నైట్రేట్ అండి.
నైట్రైట్ NO2 మైనస్, దీన్ని కూడా మనం రిడక్షన్ చేయొచ్చండి. రిడక్షన్ చేసినా కానీ మనకి ఆబ్వియస్లీ అమోనియా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, దానితో పాటు వాటర్ అనేది లిబరేట్ అవుతుంది టు గెట్ 2H2O అండి. ఓకేనా, టు గెట్ 2H2O. సో ఇప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ తీసుకోవాలి? 3 అండ్ హియర్ 4, టోటల్ 7 హైడ్రోజన్స్. Nitrates and nitrites will undergo reduction to get the ammonia. So listen carefully. సో ఇప్పుడు మనం ఇప్పుడు వరకు జరిగిన కాన్సెప్ట్ మీద కొన్ని బిట్స్ చూద్దామండి. ఓకేనా, సో ఈ హైడ్రేట్స్ మీద, ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. సో ఇక్కడ కొన్ని నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి, ఒకసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో అమోనియా ఈజ్ ద గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ అండి. సో మనం ఇందాక చెప్పుకున్నాము అమోనియా కెన్ బి యాక్ట్ యాజ్ ఏ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ అండి. సో ఎందుకు ఇది గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుందంటే ఈ అమోనియాకి కాంప్లెక్స్ కాంపౌండ్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ ఇందాక మనం జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ చెప్పుకునే దగ్గర ఏం చెప్పుకున్నాము, ఈ హైడ్రైడ్స్లోని NH3 హ్యావింగ్ మోర్ డే టు బాండ్ ఫార్మేషన్ చేసే ఎబిలిటీ ఉంటుందండి వెన్ కంపేర్ టు రిమైనింగ్ హైడ్రైడ్స్. ఓకేనా, సో ఈ కాంప్లెక్స్ కాంపౌండ్స్ని కూడా ఇంకొక నేమ్ ఏంటండి, కోఆర్డినేషన్ కోవలెంట్ కాంపౌండ్స్ అండి. సో దీనికి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉండటం వల్ల ఇది ఈజీగా ఏం చేస్తుంది, కోఆర్డినేషన్ కోవలెంట్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తుంది. దట్స్ వై అమోనియా కెన్ బి యాక్ట్ యాజ్ ఏ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్ అండి. ఇది మనకి 2 మార్క్స్లో కూడా అడుగుతాడు, వై ద అమోనియా కెన్ బి యాక్ట్ యాజ్ ఏ గుడ్ కాంప్లెక్సింగ్ ఏజెంట్. ఏమని చెప్పొచ్చు, అమోనియా దగ్గర అంటే నైట్రోజన్లోని మనకి ఏమున్నాయి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండటం వల్ల ఇది ఎలక్ట్రాన్ డోనార్గా యాక్ట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ హ్యావింగ్ మోర్ ఎబిలిటీ టు ఫార్మ్ ద కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ విత్ మెటల్ అయాన్. సో దట్స్ why it having a more good complexing agent other than remaining hydrates andi. Okay na, so these are the preparation of ammonia. Okay, so next కొన్ని మనం బిట్స్ చూద్దామండి. ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్లో కొన్ని బిట్స్ చూద్దామండి. రైట్ అండి, ఒకసారి ఇప్పటి వరకు అయిన కాన్సెప్ట్లో కొన్ని బిట్స్ చూద్దామండి. ఎక్సైజ్ 1 పేజీ నెంబర్ 29 అండి, మన దీక్ష మెటీరియల్ అండి. ఎక్సైజ్ 1 పేజీ నెంబర్ 29 అండి. CW ఎక్సైజ్ 1 CW. ఇవన్నీ థియరిటికల్ బిట్స్ అండి. ఒకసారి నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్త చూడండి. అటామిసిటీ ఆఫ్ వైట్ ఫాస్ఫరస్ అండి. మనం నిన్న ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్ చెప్పుకున్నాం. వాట్ ఆర్ ద ఎల్లోట్రోప్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అండి? ఓకే, వైట్ ఫాస్ఫరస్ ఆర్ ఎల్లో ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్. బ్లాక్ ఫాస్ఫరస్లోనే 2 టైప్స్ చెప్పుకున్నాము. ఓకేనా, ఆల్ఫా బ్లాక్ అండ్ బీటా బ్లాక్ ఫాస్ఫరస్. సో వాట్ ఎవర్ ఫాస్ఫరస్ యొక్క అటామిసిటీ ఎంత అండి? 4 అండి. అంటే ఇట్ కెన్ బి ఎగ్జిస్ట్ లైక్ P4 అండి. ఓకేనా, అటామిసిటీ ఆఫ్ ఫాస్ఫరస్ ఈజ్ atomicity phosphorus is P4 and it can be exist in P4 అండి. ఓకేనా, అది వైట్ అవ్వచ్చు, రెడ్ అవ్వచ్చు. ఓకేనా, బ్లాక్ ఫాస్ఫరస్లో ఆల్ఫా అవ్వచ్చు, బీటా అవ్వచ్చు. రైట్, సో నెక్స్ట్ వన్ అండి, సెకండ్ వన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏబుల్ టు ఫార్మ్ అయానిక్ కాంపౌండ్స్ అండి. ఓకేనా, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. సో మన 5th A గ్రూప్ ఎలిమెంట్స్ ఏమని చెప్పుకున్నాం, నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, ఓకేనా, బిస్మత్. ఇవే కదండి మన 5th A గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పుకుంది. ఈ 5 ఎలిమెంట్స్లో హయ్యెస్ట్ మెటాలిక్ క్యారెక్టర్ దేనికి ఉంటుందండి? బిస్మత్కి అండి. ఓకేనా, సో మనం ఆల్రెడీ నిన్న జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ చెప్పుకున్నప్పుడు మెటాలిక్ క్యారెక్టర్ టాప్ టు బాటమ్ ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవుతుందండి. మెటల్ నేచర్ అనేది టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ 2 ఆర్ ద నాన్ మెటల్స్, ఆర్సెనిక్, యాంటిమోనీ ఆర్ ద మెటలాయిడ్స్ అండ్ బిస్మత్ ఈజ్ ద మెటల్స్. సో బేసికల్గా ఇవన్నీ కూడా ఏం చేస్తాయి అంటే హాలైడ్స్ని ఫామ్ చేస్తాయండి. ఏం చేస్తాయి? హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. ట్రై హాలైడ్స్ని, పెంటా హాలైడ్స్ని ఫామ్ చేస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ బిస్మత్ అనేది మేబీ ఇట్ ఫార్మ్స్ BiCl3 అనుకుందామండి. బిస్మత్ ట్రైక్లోరైడ్. సో ఒకసారి చూడండి, ఇది మెటల్ అండి. మెటల్ అంటే ఎలక్ట్రోపాజిటివిటీ ఉంటుంది, క్లోరిన్ ఈజ్ ద ఎలక్ట్రోనెగటివిటీ. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ మనకి ఈ బిస్మత్కి క్లోరిన్కి మధ్య ఉన్న బాండ్ నేచర్ ఏమై ఉంటుందండి? అయానిక్ నేచర్ అయి ఉంటుందండి.
ఓకేనా, అయానిక్ నేచర్. ద బాండ్ బిట్వీన్ బిస్మత్ అండ్ క్లోరిన్ అయానిక్ నేచర్, అంటే కోవలెంట్ నేచర్ అనేది డిక్రీజ్ అవుతుందండి. సో ఆబ్వియస్లీ అయానిక్ కాంపౌండ్ ఫామ్ చేసే ఎబిలిటీ దేనికి ఉంటుందంటే బిస్మత్కి ఉంటుందండి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ అండి, the percentage of p character in the orbitals forming phosphorus bond phosphorus in p4 అండి. ఓకేనా. సో మనం ఈ p4 మాలిక్యూల్ అనేది హైబ్రిడేషన్ ఏమని చెప్పుకున్నామండి. సో వాట్ ఈస్ ద హైబ్రిడేషన్ ఆఫ్ p4, వాట్ ఈస్ ద స్ట్రక్చర్ అండి. p4 మాలిక్యూల్ అనేది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఓకేనా, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. ఓకే, సో వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్, 60 degrees ఉంటుందండి. బాండ్ లెంత్ వచ్చేసి 2.21 యాంగ్స్ట్రమ్ అండ్ ఇట్ అండర్గోస్ sp3 హైబ్రిడేషన్ అండి. ఓకేనా, sp3 హైబ్రిడేషన్ అన్నప్పుడు మనకి ఇక్కడ p పర్సెంటేజ్ క్యారెక్టర్ ఎంత ఉంటుందండి. p పర్సెంటేజ్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది, 75% ఉంది. s క్యారెక్టర్ ఎంత ఉంటుందండి, 25% ఉంటుందండి. ఓకేనా. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ p క్యారెక్టర్, 75% అండి. నెక్స్ట్ ఎల్లోట్రోప్స్ అండి. ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్ ఇచ్చాడు చూడండి ఒకసారి. ఎల్లోట్రోపిక్ ఫార్మ్స్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జిస్ట్ ఇన్ మోర్ నంబర్ ఆఫ్ ఎల్లోట్రోప్స్ అండి. సో బేసికల్గా ఇక్కడ మనకి పాస్పరస్ అనేది ఎక్కువ ఎల్లోట్రోప్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది. వైట్, ఎల్లో. ఓకేనా, ఎల్లోట్రోప్స్ అంటే ఏంటండి, పాస్పరస్ ఎల్లోట్రోప్స్. ఓకే, వైట్ పాస్పరస్, వైట్ ఆర్ ఎల్లో పాస్పరస్, రెడ్ పాస్పరస్. ఓకేనా, బ్లాక్ పాస్పరస్. ఓకే, బ్లాక్లోనే మరలా 2 టైప్స్ ఉన్నాయండి. ఏంటవి, ఆల్ఫా పాస్పరస్ అండ్ బీటా బ్లాక్ పాస్పరస్. అలాగే స్కార్లెట్ పాస్పరస్ అండ్ వైలెట్ పాస్పరస్ అండి. సో మనకి మోర్ నంబర్ ఆఫ్ ఎల్లోట్రోప్స్ని ఎగ్జిబిట్ చేసే ఎలిమెంట్ ఏంటంటే పాస్పరస్ అండి, 5th గ్రూప్ ఎలిమెంట్స్లోని. ఓకేనా. సో నెక్స్ట్ అండి, రెడ్ పాస్పరస్ ఈజ్ లెస్ సాల్యుబుల్ ఇన్ అండ్ లెస్ వోలటైల్ దెన్ వైట్ పాస్పరస్ బికాజ్ ఇట్స్ స్ట్రక్చర్. సో మనం ఇక్కడ ఈ పాస్పరస్ యొక్క సాల్యుబిలిటీ డిస్కస్ చేసుకున్నామండి. వైట్ పాస్పరస్ అయితే వాటర్లో ఇన్సాల్యుబుల్ అవుతుందండి, కార్బన్ డైసల్ఫైడ్లో సాల్యుబుల్ అండి. అదే రెడ్ పాస్పరస్ తీసుకుంటే వాటర్లోని సాల్యుబుల్ అవ్వదు, కార్బన్ డైసల్ఫైడ్లో కూడా సాల్యుబుల్ అవ్వదండి. అలాగే దీనికి వోలటైల్ నేచర్ తక్కువగా ఉంటుందండి. ఎందుకు వోలటైల్ నేచర్ తక్కువగా ఉంటుందంటే రెడ్ పాస్పరస్ యొక్క స్ట్రక్చర్ ఏమని చెప్పుకున్నామండి మనం, ఇది పొలిమెరిక్ ఆఫ్ టెట్రాహైడ్రల్ మాలిక్యూల్ అండి. అంటే ఒక టెట్రాహైడ్రల్ పాస్పరస్ యూనిట్ ఇంకొక టెట్రాహైడ్రల్ పాస్పరస్ యూనిట్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఒక లాంగ్ చైన్గా ఉంటుందండి ఈ రెడ్ పాస్పరస్ అనేది. సో అందుకే మనకి ఈ పొలిమరిక్ టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ వల్ల దీనికి ఏముంటుంది, లెస్ వాలటైల్ నేచర్ ఉంటుందండి, అలాగే లెస్ సాల్యుబిలిటీ ఉంటుందండి. ఓకేనా, అంటే ఏమని చెప్పొచ్చు, పొలిమరైజ్డ్ చైన్స్ అండి. ఈ పొలిమరైజ్డ్ చైన్స్ని ఎగ్జిబిట్ చేసేది ఏంటండి, రెడ్ పాస్పరస్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ అండి, మనం ఆక్సిడేషన్ స్టేట్ చెప్పుకున్నాము. ఇన్ ఏ BaH2PO2 టేకెన్ ట్వైస్ ద ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ పాస్పరస్ అండి. ఇక్కడ ఇందులో మనకి పాస్పరస్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +1 ఎగ్జిబిట్ చేస్తుందండి. మనం ఆక్సిడేషన్ స్టేట్ బ్రీఫ్గా పాస్పరస్ గురించి డిస్కస్ చేసుకోలేదు, ఆక్సైడ్ చెప్పుకున్నప్పుడు మనకి అక్కడ వస్తుందండి, అక్కడ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ అండి, ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ హైడ్రోజన్ అండి. వాట్ ఈస్ దాట్ అండి, హైడ్రోజన్. నేను నిన్న ఒక టేబులర్ ఫార్మేషన్ ఇచ్చానండి. ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్లో ఒక టేబులర్ ఫార్మేషన్ ఇచ్చాను. ఏంటదండి అది, సో అమోనియాలో అయితే -3 ఉంటుందండి. అమోనియాలో NH3లో -3 ఆక్సిడేషన్ స్టేట్, హైడ్రోజన్ NH2. సో యూ కెన్ రైట్ N2H4 ఆల్సో. ఇన్ దిస్ మాలిక్యూల్ వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ నైట్రోజన్ అండి, -2 అండి. ఓకేనా, అలాగే NH2 OHలో వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్ అండి, -1 అండి. ఓకేనా, హైడ్రోజన్ స్ట్రక్చర్ ఏంటండి, NH2 బాండ్ NH2. సో ఇన్ దిస్ మాలిక్యూల్ నైట్రోజన్ ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ -2 అండి. ఓకేనా. సో మీకు కావాలంటే మనకి స్టాయికియోమెట్రీలో ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేషన్ చేసే మెథడ్ ఉంది కదండి, సో దాన్ని బేస్ చేసుకొని అయినా మనం ఆక్సిడేషన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ వన్ అండి,
మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడండి. సో సింపుల్ అండి, కొన్ని నేమ్స్ ఇచ్చి వాటి ఫార్ములా అన్నాడండి. సో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే లాఫింగ్ గ్యాస్ ఇచ్చాడండి. ఓకేనా? సో లాఫింగ్ గ్యాస్ ఫార్ములా ఏంటండి? సో వాట్ ఈస్ ద లాఫింగ్ గ్యాస్? నైట్రస్ ఆక్సైడ్ అండి. ఓకేనా? నైట్రస్ ఆక్సైడ్ని మనం ఏమంటామండి? లాఫింగ్ గ్యాస్ అంటామండి. నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ ద లాఫింగ్ గ్యాస్. అండ్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అండి. ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ అంటే దట్ ఈస్ ఫర్ N2O3 అండి. ఓకేనా? ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఏంటది? N2O3. ఓకే, నెక్స్ట్ ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రస్ ఆక్సైడ్ ఈస్ నైట్రస్ యాసిడ్ ఈస్ దట్ ఈస్ ఫర్ N2. రైట్ అండి. ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ఈజ్ N2O5 అండి. ఎన్హైడ్రైడ్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్, ఓకే, N2O5. ఎన్హైడ్రైడ్ ఆఫ్ nitrous acid is N2O3 అండి. ఓకే, హైపోనైట్రస్ యాసిడ్ అండి. హైపోనైట్రస్ యాసిడ్ ఫార్ములా వచ్చేసి హైపోనైట్రస్ యాసిడ్ వచ్చేసి దట్ ఈస్ ఫర్ H2N2O2 అండి. H2N2O2. సో ఇక్కడ మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో మనం ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అది కాన్సెప్ట్ అవ్వలేదు. అక్కడ మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకుంటాం. వాట్ ఆర్ ద నేమ్స్, హౌ ఇట్ విల్ గెట్ ఎ ఫామ్ అనేది అక్కడ డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? కావాలంటే దీన్ని స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం, మరలా ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ హైడ్రైడ్ చెప్పుకున్నాం కదండి. హైడ్రైడ్ చూడండి ఒకసారి. సో బిట్ నెంబర్ 10 అండి. బిట్ నెంబర్ 10 ఇన్ హైడ్రైడ్స్. టాపిక్ ఈజ్ హైడ్రైడ్స్ అండి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్ స్టేబుల్ అండి. మనం ఇందాక నైట్రోజన్ ఫార్మ్స్ జనరల్ ఫార్ములా ఏం చెప్పుకున్నాము? MH3 చెప్పుకున్నాము. సో యాజ్ యూజువల్ NH3 ఫామ్ చేస్తుంది. దీనితో పాటు ఏం ఫామ్ చేస్తుంది? N2H4ని ఫామ్ చేస్తుంది, N2H2ని ఫామ్ చేస్తుంది, అలాగే N3Hని కూడా ఫామ్ చేస్తుంది. సో ఎమాంగ్ దీస్ విచ్ వన్ ఈజ్ లీస్ట్ స్టేబుల్ అండి? N2H2 ఈజ్ ద లీస్ట్ స్టేబుల్ అండి. ఓకేనా? నైట్రోజన్ యొక్క హైడ్రైడ్స్లోని లీస్ట్ స్టేబుల్ మాలిక్యూల్ ఏంటంటే N2H2 అండి. సో నెక్స్ట్ అండి, ద బాండ్ యాంగిల్ డిక్రీజెస్ ఫ్రమ్ NH3 టు BiH3 డ్యూ టు. ఓకేనా? బాండ్ యాంగిల్ అనేది మనకి జనరల్గా కింద చెప్పుకున్నాం. హైయెస్ట్ బాండ్ యాంగిల్ వచ్చేసి అమోనియాలో ఉంటుందండి. దట్ ఈస్ ఫర్ 107.7 అండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాస్ఫైన్లోని 91 degrees ఉంటుందండి. ఓకేనా? అక్కడ నుంచి అన్నిటికి కూడా మోర్ దెన్ 90 degrees అండి. ఓకేనా? సో ఎందుకు ఇక్కడ బాండ్ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది అంటే మనకి టాప్ టు బాటమ్ ఏమవుతుందండి? ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది డిక్రీజ్ అవుతుందండి. ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిక్రీజ్ అవటం వల్ల అక్కడ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి, ఓకేనా, బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్కి, అలాగే బాండ్ పేర్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి రిపల్షన్స్ ఏమవుతాయండి? డిక్రీజ్ అవుతాయి. సో ఇలా రిపల్షన్స్ డిక్రీజ్ అవడం వల్ల ఆటోమేటిక్గా బాండ్ యాంగిల్ అనేది ఏమవుతుందండి? డిక్రీజ్ అవుతుంది. బాండ్ యాంగిల్ విల్ బి డిక్రీజెస్. మనం ఎస్పర్ థియరీలో డిస్కస్ చేసుకుంటామండి. సో రీజన్ ఏమని చెప్పొచ్చండి? NH3 నుంచి BiH3 వరకు బాండ్ యాంగిల్ ఎందుకు డిక్రీజ్ అవుతుందంటే డ్యూ టు ద డిక్రీజ్ ఆఫ్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇన్ ఏ సెంట్రల్ ఆటమ్. ఓకే, నెక్స్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి మోర్ రెడీలీ డొనేట్ ద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండి. మనం హైడ్రైడ్స్లో NH3, ఓకే, PH3, ASH3, SBH3 అండ్ BiH3 కదండి. ఇవే కదండి హైడ్రైడ్స్. సో ఇప్పుడు మనకి టాప్ టు బాటమ్ ఈ సెంట్రల్ ఆటమ్ యొక్క ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అలాగే ఇవి కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు హైయెస్ట్ ఎలక్ట్రాన్ డొనేట్ చేసే ఎబిలిటీ దేనికి ఉంటుందండి? నైట్రోజన్కి ఉంటుందండి. ఓకేనా?
due to the small in size, more electron density is there, that's why it having more electron donation ability అండి. ఓకేనా, నెక్స్ట్ వన్ అండి, ద మోస్ట్ పోలార్ కాంపౌండ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అండి. ఓకేనా, పోలార్ అండి, ఇక్కడ ఏం లేదండి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్, మోర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పొలారిటీ ఉంటుందండి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, ఇక్కడ NH బాండ్, ఓకే, PH బాండ్, ASH బాండ్ తీసుకుందాం. జనరల్గా ఇప్పుడు ఈ 3 వీటిలో కంపేర్ చూద్దామండి. సో ఇప్పుడు మనకి హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎలిమెంట్ ఏంటండి, నైట్రోజన్ అండి. సో ఓకేనా, సో ఇప్పుడు ఈ నైట్రోజన్ హైడ్రోజన్ మధ్య ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ ఉండటం వల్ల నైట్రోజన్ ఈజ్ ద మోర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ దెన్ హైడ్రోజన్. ఆబ్వియస్లీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఉన్న బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఎటువైపు అట్రాక్ట్ అవుతాయి, టువర్డ్స్ ద నైట్రోజన్ అండి. ఓకేనా, ఎటువైపు అట్రాక్ట్ అవుతాయండి, టువర్డ్స్ ద నైట్రోజన్. సో ఒకసారి చూడండి, సో NH బాండ్లోని నైట్రోజన్కి మోర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉండటం వల్ల వెన్ కంపేర్ టు హైడ్రోజన్ ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎటువైపు అట్రాక్ట్ అవుతాయి, టువర్డ్స్ ద నైట్రోజన్. అంటే ఇక్కడ కొంత పొలారిటీ అనేది డెవలప్ అవుతుందండి. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ASH తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నైట్రోజన్ కన్నా ఈ ఆర్సెనిక్కి ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది తక్కువగా ఉంటుంది. అంటే నైట్రోజన్ వైపు ఎలక్ట్రాన్స్ స్ట్రాంగ్గా అట్రాక్ట్ అయినంతగా ఈ ఆర్సెనిక్ దగ్గర అట్రాక్ట్ అవ్వండి. ఎందుకని, ఆర్సెనిక్కి లెస్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువగా ఆర్సెనిక్ వైపు అట్రాక్ట్ అవ్వవు. అందుకే ఇక్కడ పొలారిటీ అనేది తక్కువగా ఉంటుంది. హైయెస్ట్ పొలారిటీ ఎక్కడ ఉంటుంది, నైట్రోజన్కి ఉంటుంది. ఓకేనా, ఈ హైడ్రైడ్స్లోని పొలారిటీ అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్య మాత్రమే కొంత పొలారిటీ అనేది డెవలప్ అవుతుంది డ్యూ టు ద మోర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆఫ్ నైట్రోజన్ అండి. సో నెక్స్ట్ వన్ అండి, ఫాస్ఫైన్ ఈజ్ నాట్ అబ్టైన్డ్ బై ద రియాక్షన్ అండి. సో జనరల్గా మనం నిన్న ఫాస్ఫైన్ ఈ ఎల్లోట్రోప్ చెప్పుకునే దగ్గర ఒక పాయింట్ చెప్పుకున్నామండి. ఓకేనా, సో బేసికల్గా ఈ ఫాస్ఫరస్ అనేది వైట్ ఫాస్ఫరస్ అనేది ఈ ఆల్కలీన్ సొల్యూషన్ NaOHతో రియాక్ట్ అవుతుందండి. రియాక్ట్ అయ్యి మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఫాస్ఫైన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే సోడియం హైపోఫాస్ఫేట్ను కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుందండి. సో మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నామండి, P4NaOH బాయిలింగ్ NaOH అండి. అంటే సింపుల్గా మనం హాట్ కండిషన్ NaOH తీసుకుంటాం. 3H2O గివ్స్ రైజ్ టు 4PH3 ప్లస్, రైట్, 3NaH2PO2 అండి. సో మనకి ఇక్కడ జనరల్గా దిస్ ఈజ్ ద వైట్ ఫాస్ఫరస్ అండి, నాట్ రెడ్ ఫాస్ఫరస్. ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది హాట్ NaOHలో డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిన తర్వాత ఇది మనకి ఏ కాంపౌండ్ ఇస్తుందంటే ఫాస్ఫైన్ని, అలాగే మనకి సోడియం హైపోఫాస్ఫైట్ని కూడా ఇస్తుందండి. రెడ్ ఫాస్ఫరస్కి రియాక్టివిటీ తక్కువ ఉంటుంది, అది మనకి ఫాస్ఫైన్ని ప్రొడ్యూస్ చేయదండి. ఓకేనా, సో నెక్స్ట్ అండి, సో వాట్ నాట్ అబ్టైన్డ్ బై ద రియాక్షన్ అన్నాడు. అంటే వైట్ ఫాస్ఫరస్ ఇస్తుంది, కాల్షియం ఫాస్ఫైడ్ని రియాక్ట్ చేసిన వాటర్తో రియాక్ట్ చేసిన ఇస్తుంది, ఫాస్ఫరస్ ట్రైఆక్సైడ్ని బాయిలింగ్ వాటర్తో రియాక్ట్ చేసిన మనకి ఫాస్ఫైన్ వస్తుంది. ఓకేనా, ఎక్కడ ఇవ్వదు ఫాస్ఫైన్, రెడ్ ఫాస్ఫరస్ దగ్గర మనకి ఈ ఫాస్ఫైన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదండి. సో నెక్స్ట్ అండి, రెడ్యూసింగ్ ఎబిలిటీ అండి. మనం ఇందాక ఈ హైడ్రైడ్స్ దగ్గర రెడ్యూసింగ్ ఎబిలిటీ చెప్పుకున్నామండి. ఓకేనా, సో టాప్ టు బాటమ్ రెడ్యూసింగ్ ఎబిలిటీ ఏమవుతుందండి, ఇంక్రీజెస్. రెడ్యూసింగ్ ఎబిలిటీ ఏమవుతుందండి, ఇంక్రీజెస్. అంటే రెడ్యూసింగ్ ఎబిలిటీ, రెడ్యూసింగ్ నేచర్, order of reducing nature, NH3 less than, అంటే NH3కి తక్కువ ఉంటుందండి, PH3 less than, ASH3 less than, ఓకే, నెక్స్ట్ SbH3 less than అండ్ BiH3 అండి. సో దిస్ ఈజ్ ద రెడ్యూసింగ్ ఆర్డర్ అండి, రెడ్యూసింగ్ నేచర్ ఆర్డర్ అండి. లీస్ట్ రెడ్యూసింగ్ నేచర్ ఈస్ NH3 అండి.
highest is BiH3. సో రెడ్యూసింగ్ నేచర్ టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, ఇంక్రీజెస్, టాప్ టు బాటమ్ ఇంక్రీజెస్ అండి. ఓకే, అలాగే ఎక్సైజ్ 2లో కొన్ని బిట్స్ చూడండి అండి. ఎక్సైజ్ 2 అండి, పేజీ నెంబర్. సో ఇక్కడ అమోనియా మీద కొన్ని బిట్స్ ఇచ్చాడు కదండి. అమోనియా మీద ఎక్సైజ్ 1లో చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ మోస్ట్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండి. సో ఇక్కడ మనకు వాడు ఇచ్చింది ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ ఒకటి ఇచ్చాడు, N2O ఒకటి ఇచ్చాడు, ఓకేనా, NO ఒకటి ఇచ్చాడు, రైట్, అండ్ NH3 కూడా ఒకటి ఇచ్చాడండి. సో ఇప్పుడు ఈ 4 గ్యాసెస్లో వాటర్లో ఎక్కువగా సాల్యుబిలిటీ దేనికి ఉంటుంది అంటున్నాడండి. ఓకేనా, పేజీ నెంబర్ 30లో క్వశ్చన్ నెంబర్ 34 అండి. ఇది అంటే అమోనియా దగ్గర, అమోనియా కాన్సెప్ట్లో అండి. మరి ఇప్పుడు కాన్సెప్ట్ వైజ్గా బిట్స్ చెప్పుకుంటున్నా, ఇప్పుడు వరకు చెప్పుకుంది ఏంటది, హైడ్రేట్స్లో బిట్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు అమోనియాలో అండి, అమోనియా ప్రిపరేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఒకసారి చూడండి, among these gases NH3 can be soluble in a water అండి. సో ఇది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది. సో ఎందుకనంటే ఈ అమోనియా అనేది వాటర్తోని ఏం చేస్తుంది, హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అండి. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఏదన్నా ఒక సబ్స్టెన్స్ అనేది వాటర్లో సాల్యుబుల్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ సబ్స్టెన్స్కి ఏ ఎబిలిటీ ఉన్నట్టు, వాటర్తోని హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉంటేనే అది సాల్యుబుల్ అండి. అది గనక వాటర్తో హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేయలేకపోతే అది ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. సో బేసికల్గా ఇవన్నీ కూడా జనరల్గా హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేసే ఎబిలిటీ తక్కువగా ఉంటుంది వన్ కంపేర్ టు అమోనియా. అమోనియా ఈజ్ ద మోస్ట్ సాల్యుబుల్ ఇన్ ఏ వాటర్ అండి. ఓకేనా, సో ఇవి కూడా సాల్యుబుల్ అవుతాయి, బట్ కంపేర్ టు అమోనియా ఇట్ హ్యావింగ్ మోర్ సాల్యుబుల్ అండి. సో నెక్స్ట్ అండి, కాల్షియం సినమైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ స్టీమ్ అండర్ ప్రెషర్ గివ్ అమోనియా. ఓకేనా, సో మనం ఇందాక సైనమైడ్ ప్రాసెస్ చెప్పుకున్నామండి. ఈ సైనమైడ్ ప్రాసెస్లో ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ ఏంటండి, దిస్ ఈజ్ ద 35 అండి, 35 ఎక్సైజ్ 1లో. సో మనం ఫస్ట్ తీసుకున్న కాంపౌండ్ ఏంటండి, కాల్షియం కార్బోనేట్ కదండి, CaCO3ని హీట్ చేసాం టు గెట్ కాల్షియం ఆక్సైడ్ అండ్ CO2. మరలా దీన్ని ఏం చేసాము, కాల్షియం ఆక్సైడ్ని కార్బన్ యాడ్ చేసి హీట్ చేస్తే ఏం ప్రొడ్యూస్ అయింది, కాల్షియం కార్బైడ్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, మరలా ఈ కాల్షియం కార్బైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అండి. ఓకే, మరలా ఈ కాల్షియం కార్బైడ్ని నైట్రోజన్ యాడ్ చేసి హీట్ చేసామండి, హీట్ చేస్తే టు గెట్ CaCN2 అండి, కాల్షియం సినమైడ్. దీన్ని హైడ్రాలసిస్ చేస్తే టు గెట్ అమోనియా. అంటే వాట్ ఈస్ ద ఇనిషియల్ కాంపౌండ్ అండి, కాల్షియం కార్బోనేట్ అండి. ఓకేనా, సో నెక్స్ట్ అండి 36 గ్యాస్ అబ్టైన్డ్ బై హీటింగ్ మిక్చర్ ఆఫ్ అమోనియా క్లోరైడ్ అండ్ స్లేక్డ్ లైమ్ అండి. ఇందాక మనం కొన్ని అమోనియా ప్రిపరేషన్ కొన్ని అదర్ మెథడ్ చెప్పుకున్నామండి. ఏంటవి, అమోనియం సాల్ట్స్ని జనరల్గా ఆల్కలీన్ సొల్యూషన్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుంది, అమోనియా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం వాడు ఏమంటున్నాడు, అమోనియా క్లోరైడ్ని స్లేక్డ్ లైమ్తో రియాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు, ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అంటున్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి, అమోనియా క్లోరైడ్ ఫార్ములా ఏంటండి, 36 అండి ఎక్సైజ్ 1లో. అమోనియం క్లోరైడ్ NH4Cl ప్లస్ స్లేక్డ్ లైమ్ CaOH టేకెన్ ట్వైస్ అండి. ఓకేనా, సో వాట్ హ్యాపెండ్ అండి, ఇది 2 moles తీసుకున్నాను టు గెట్ అమోనియా గ్యాస్ ప్లస్ కాల్షియం క్లోరైడ్ ప్లస్, ఓకేనా, 2H2O. సో విచ్ గ్యాస్ విల్ బి ప్రొడ్యూస్డ్, అమోనియా గ్యాస్ విల్ బి ప్రొడ్యూస్డ్ అండి. ఓకేనా, సో ఇప్పుడు కమింగ్ టు ఎక్సైజ్ 2 అండి. ఎక్సైజ్ 2కి రండి. ఎక్సైజ్ 2లో ఫస్ట్ చూడండి ఒకసారి, జనరల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్, ద నంబర్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ మేడ్ బై ద ఫాస్ఫరస్ ఆటమ్ నెవర్ ఎక్సీడ్స్ అండి. ఓకేనా, సో మనం ఇక్కడ
నైట్రోజన్కి కోవలెన్సీ ఎంత అండి? 4 అండి. నైట్రోజన్కి కోవలెన్సీ ఎంత? 4. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నిటికి కూడా కోవలెన్సీ 6 అండి. ఓకేనా? అంటే బియాండ్ 6 ఉండదు. ఓకేనా? బియాండ్ 6 అనేది ఉండదు. నెక్స్ట్ అండి అయానిక్ రేడియస్, ఫాలో ద ఆర్డర్. సో అయానిక్ రేడియస్ అండి సింపుల్గా చెప్పొచ్చు. వాడు ఇచ్చిన అయాన్స్ ఏంటంటే ఎక్సైజ్ 2లో క్వశ్చన్ నెంబర్ 2 అండి, రైట్, AS+3, ఓకే, SB+3, BI+3 అండి. సో ఇవి వాడు ఇచ్చిందండి. సో మనకి జనరల్గా అన్నిటికి కూడా ఛార్జ్ సిమిలర్గా ఉందండి, అన్నిటికి కూడా ఛార్జ్ సిమిలర్గా ఉంది. ఓకేనా? మనం జనరల్గా ఏమని చెప్పొచ్చు, అయాన్స్లో కనుక ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ కనుక ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్గా రేడియస్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఓకేనా? బట్ అన్నిటికి కూడా సేమ్ ఛార్జ్ ఉంది. బట్ సైజ్ చెప్పండి అండి. సో మనకి సైజ్ ఏంటి? నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, ఓకేనా, యాంటిమోనీ అండ్ బిస్మత్. సో ఇలా ఉంటుంది కదా, గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్ కదండి సైజు, టాప్ టు బాటమ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజెస్. హైయెస్ట్ సైజ్ దేనికి ఉంటుందండి? బిస్మత్కి ఉంటుంది. సో ఇప్పుడు చెప్పండి ఆర్డరు, BI+3 గ్రేటర్ దాన్ SB+3 గ్రేటర్ దాన్ AS+3 అండి. సో దిస్ ఈజ్ ద అయానిక్ ఆర్డర్ అండి. ఓకే, నెక్స్ట్ అండి ద షేప్ అండ్ బాండ్ యాంగిల్ ఆఫ్ వైట్ ఫాస్ఫరస్ మాలిక్యూల్ అండి. సో ఇక్కడ మనం ఎల్లోట్రోప్ చెప్పుకున్నాం. క్వశ్చన్ నెంబర్ 3 అండి, షేప్ ఏంటండి? టెట్రాహైడ్రల్ అండి. P4 మాలిక్యూల్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ దిస్ అండి. బాండ్ యాంగిల్ ఎంత అండి? 60 degrees. బాండ్ లెంత్ ఎంతండి? 2.21 యాంగ్స్ట్రమ్ అండి. సో వాట్ ఈస్ ద షేప్ అండి? టెట్రాహైడ్రల్ షేప్. అండ్ వాట్ ఈస్ ద అబ్రిడేషన్? sp3 అబ్రిడేషన్ అండి, P4 మాలిక్యూల్. ఓకే, సో నెక్స్ట్ అండి హైడ్రైడ్స్. మళ్ళీ ఇక్కడ హైడ్రైడ్స్ ఇచ్చాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హైడ్రైడ్స్లో 6th వన్ అండి, ఎక్సైజ్ 2లో క్వశ్చన్ నెంబర్ 6. సో మనం ఇంకా ఈ 5th ఇయర్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆక్సైడ్స్ ఒకటి చెప్పుకోవాలండి, అలాగే హాలైడ్స్ ఒకటి చెప్పాలి, అలాగే నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీ చెప్పుకోవాలండి. టుమారో ఐ విల్ ఫినిష్ అండి. ఓకే, నెక్స్ట్ హైడ్రైడ్ చూడండి. సో వాడి కింద కొన్ని హైడ్రైడ్స్ ఇచ్చాడండి. విచ్ వన్ హ్యావింగ్ మోర్ కాంప్లెక్స్ ఫామ్ చేసే ఎబిలిటీ దేనికి ఉంటుంది? సో జనరల్గా మనం ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, దేనికైతే కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుందో దానికి మాత్రమే కాంప్లెక్స్ కాంపౌండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు అమోనియాకి ఏముంటుంది? కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ హ్యావింగ్ కాంప్లెక్స్ని ఫామ్ చేసే ఎబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అండి ఈ హోమ్స్ సిగ్నల్స్ కెన్ బి గివెన్ బై యూజింగ్ కాల్షియం కార్బైడ్ అండ్ కాల్షియం ఫాస్ఫైడ్ అండి. అది వదిలేయండి, అది చెప్తాను నేను. సో నెక్స్ట్ అండి బాండ్ ఎనర్జీస్ అండి. ద బాండ్ ఎనర్జీస్ రెస్పెక్టివ్లీ కిలో జౌల్స్లో వాడు ఏమిచ్చాడు? pH, ఓకే, అలాగే ASH, ఓకే, అండ్ NH అండి, N బాండ్ H అండి. సో బాండ్ ఎనర్జీస్ ఒక్కసారి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మనం దీని ఆర్డర్ రాద్దాం. ఫస్ట్ ఏంటది? NH ఉంటుందండి, నెక్స్ట్ pH ఉంటుందండి, నెక్స్ట్ ASH ఉంటుందండి. టాప్ టు బాటమ్ బాండ్ ఎనర్జీ ఏమవ్వాలండి? బాండ్ ఎనర్జీ విల్ బి డిక్రీజెస్ అండి. ఓకేనా? బాండ్ ఎనర్జీ విల్ బి డిక్రీజెస్. అంటే ఇప్పుడు హైయెస్ట్ బాండ్ ఎనర్జీ దేనికి ఉంటుంది? NH, N బాండ్ Hకి ఉంటుంది. నెక్స్ట్ P బాండ్ H, లీస్ట్ ASH. బాండ్ ఎనర్జీస్ అండి ఇక్కడ మనం మాట్లాడేది. సో బాండ్ లెంత్ పెరుగుతుంది ఇక్కడ. సో నైట్రోజన్ నుంచి ఆర్సెనిక్ అంటే టాప్ టు బాటమ్ అటామిక్ సైజ్ పెరుగుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ బాండ్ లెంత్ అనేది పెరుగుతుందండి. సైజ్ పెరిగితే బాండ్ లెంత్ పెరుగుతుంది. బాండ్ లెంత్ పెరిగితే బాండ్ ఎనర్జీస్ ఏమవ్వాలి? తగ్గిపోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సైజ్ ఎక్కువగా ఉంది కాబట్టి బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటుందండి. బాండ్ లెంత్ ఎక్కువగా ఉంటే బాండ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. అంటే హైయెస్ట్ బాండ్ ఎనర్జీ ఏమో NH దగ్గర ఉంటుంది, నెక్స్ట్ pH. సో ఆర్డర్ ఏమని రాయొచ్చు? NH గ్రేటర్ దాన్ pH గ్రేటర్ దాన్ ASH3 అని. సో అక్కడ ఉన్న వాల్యూస్ని మీరు ఆర్డర్లో ఫాలో చేయండి అండి. ఓకేనా? సింపుల్ లాజిక్ అండి.
సో హైయెస్ట్ దీనికండి ఎంత 318 అండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీనికండి 380, వెయిట్ వాడు ఇచ్చిన వాల్యూస్ ఎంత అండి, హైయెస్ట్ 389 అండి, 389. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి 318 అండి. ఈ ఆర్సెనిక్ వచ్చేసరికి 247 అండి. దిస్ ఈజ్ ద బాండ్ ఎనర్జీస్ అండి. ఇప్పుడు వాడికి ఇచ్చిన ఆర్డర్లో రాయండి, ఓకేనా. ఇది వాడు ఇచ్చిన ఆర్డరు. ఇప్పుడు దీనికి ఎంత చెప్పండి ఒకసారి. పిహెచ్కి 318 అండ్ ఏఎస్హెచ్3కి ఎంతండి 247 అండ్ ఎన్హెచ్కి ఎంతండి 389 అండి. ముందు వాడు ఇచ్చిన వాల్యూస్ని మనం ఎనర్జీ ప్రకారం ఫైండ్ అవుట్ చేసుకోండి, ఓకేనా. దాని తర్వాత వాడు ఇచ్చిన ఏ ఆర్డర్లో అయితే ఇచ్చాడో ఆర్డర్ ప్రకారం వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయండి అండి, ఓకేనా. నెక్స్ట్ అండి 9th వన్. వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ బేసిక్ నేచర్ ఆఫ్ హైడ్రేట్స్ 5th A గ్రూప్ ఎలిమెంట్స్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. బేసిక్ నేచర్ టాప్ టు బాటమ్ ఏమవుతుందండి, టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ విల్ బి డిక్రీజెస్. అంటే హైయెస్ట్ బేసిక్ నేచర్ దేనికి ఉంటుంది, అమోనియాకు ఉంటుంది. నెక్స్ట్ PH3, ASH3, SBH3, నెక్స్ట్ BiH3 అండి. సో దట్ ఈస్ ద ఆర్డర్. NH3 గ్రేటర్ దాన్, PH3 గ్రేటర్ దాన్, ASH3 గ్రేటర్ దాన్, SBH3 గ్రేటర్ దాన్ అండ్ BiH3. సో దట్ ఈస్ ద బేసిక్ స్ట్రెంత్ ఆర్డర్ అండి. నెక్స్ట్ అండి వైట్ ఫాస్ఫరస్ రియాక్టెడ్ విత్ కాస్టిక్ సోడా టు గివ్ ద ఫాస్ఫైన్ అండ్ సోడియం హైపోఫాస్ఫేట్. ఇన్ దిస్ రియాక్షన్ ఫాస్ఫరస్ అండర్ గోస్. సో ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. సో మనం ఇందాక వైట్ ఫాస్ఫరస్ అనేది కాస్టిక్ సోడాలో సాల్యుబుల్ అయ్యి మనకి ఫాస్ఫైన్ని అలాగే సోడియం హైపోఫాస్ఫేట్ని ఇచ్చిందండి, P4. సో దిస్ ఈజ్ ద వైట్ ఫాస్ఫరస్ అండి. కాస్టిక్ సోడాలో సాల్యుబుల్ అయ్యి అది ఏం ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, ఫాస్ఫైన్ ఇస్తుందండి, PH3, ఓకేనా. అలాగే సోడియం హైపోఫాస్ఫైట్ని ఇస్తుందండి. ఒకసారి జాగ్రత్త చూడండి, వాడు ఏమంటున్నాడంటే ఫాస్ఫరస్ విల్ అండర్ గోస్. సో ఇప్పుడు ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతండి, 0 అండి ఇక్కడ, ఓకేనా. ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంతండి, 0. సో ఈ PH3లో ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి -3 అండి. ఇక్కడ వచ్చేసి ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +1 అండి, ఓకేనా. సో ఆల్రెడీ మీకు ఆక్సిడేషన్ నంబర్స్ కనుక డౌట్ వస్తే మనకి స్టాయికియోమెట్రీలో ఒక మెథడ్ ఉంది కదా, ఆ మెథడ్ ప్రకారమైనా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ 0 నుంచి -3 అండి. అండ్ ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది, డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయితే ఏం జరిగిందని చెప్పొచ్చు, రిడక్షన్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం జరిగింది, ఈ ప్రోడక్ట్ ఇక్కడ P4 నుంచి ఈ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది కాబట్టి రిడక్షన్ జరిగిందని చెప్పొచ్చండి. అలాగే P4 నుంచి ఈ ప్రోడక్ట్కి వచ్చేసరికి ఆక్సిడేషన్ నెంబర్ ఎంత అండి, +1 అండి. 0 to +1 ఇంక్రీజ్ అయింది కాబట్టి దట్ విల్ బి అండర్ గోస్ ఆక్సిడేషన్ అండి. ఆక్సిడేషన్ జరిగితే ఆబ్వియస్లీ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఏం జరిగిందని చెప్పొచ్చు, ఆక్సిడేషన్. అంటే ఫాస్ఫరస్ విల్ అండర్ గోస్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అండి. సో వాడిచ్చిన బిట్ అదండి, ఓకేనా. రైట్ అండి. సో నెక్స్ట్ టుమారో విల్ డిస్కస్.